అక్క 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 ఏడనా పిలిస్తే మాత్రం పలకనే పలకదు, ఫోన్లు చేసి సంపుతానే ఉంటుంది. ఆకలి దొంచేస్తుంది నాకు. ఏందో ఏం చేసిందో ఏమో మహా తల్లి. పొత్తులు కడగల ఏంది అసలు, ఏం చేసిందో ఏంతే కానీ చేయలేదు అసలు. ఆకలి దొంచేస్తుంది నాకే. బా నీళ్ళన్నది కదా, ఆకలి దొంచేస్తుంది. హలో హర్ష, అమ్మకి బాగలేదురా. అమ్మని అవునరా, ఏమైందిరా? అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేసినాం రా. హాస్పిటల్ అడ్మిట్ చేసావా? అవునరా, రారా నువ్వు ఇక్కడికి. చెప్పు. ఇప్పుడే వస్తున్నా. అమ్మా అవును, అక్కే ఆడుంది. అక్క 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 ఏమక్క, జ్వరం వస్తుందా? జ్వరం వస్తుంది. లేక హాస్పిటల్కి పోదాం. లేక కూర్చో. అయ్యో ఏమక్క? హర్ష వచ్చావా? పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా హర్ష, నువ్వు అసలు ఫోన్ ఎత్తలేదా? ఫీవర్ వస్తుంది, మాత్రం తెస్తావని ఫోన్ చేసినాను. సారీ అక్క, వస్తామని ఫోన్ చేస్తా అంటే ఏదో ఊరినే ఫోన్ చేస్తాను అనుకున్నా. నిజంగా సారీ అక్క. ఫస్ట్ హాస్పిటల్ పోదాం రా అక్క. అక్క హాస్పిటల్ వద్దు, ఏమొద్దు, నాకు మెడికల్ స్టోర్లో పోయి టాబ్లెట్ ఒకటి తీసుకురా. ఫస్ట్ హాస్పిటల్ పోదాం రక్క. టాబ్లెట్లు ఎందుకు కానీ హాస్పిటల్ పోతే తగ్గుతుంది. అదేం వద్దులే తమ్ముడు, టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువై ఫీవర్ వచ్చింది, రెస్ట్ తీసుకుంటే చాలు. అదంతా కాదు కానీ నువ్వు ఫస్ట్ అన్నం తిన్నావా లేదు తమ్ముడు? నేనేదో ఒకటి బయట తినాలేక. నువ్వు పొద్దున్నంటే ఏమన్నా తిన్నావా అక్క? పొద్దున్నుంచి ఏం తినలేదురా, కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలిగా ఉంది తమ్ముడు. అవునా? అయ్యో, నీకు ఏదో ఒకటి చేసుకుని వస్తా. ఉండు మచ్చా, వస్తున్నాను 2 నిమిషాలు.